హ్యావ్యూర్స్ దేశద్రోహులు ఎక్కడో ఉండరు. మేధావులు అంటూ, ప్రొఫెషనల్స్ అంటూ, సో కాల్డ్ సెలబ్రిటీలు అంటూ, జర్నలిస్టులు అంటూ రకరకాల ముసుగులు వేసుకుని మన చుట్టూనే ఉంటా ఉంటారు. జ్యోతి మల్హోత్రాకి సంబంధించి ఆమెకు యూట్యూబర్ అంటూ, ఆమెకు ఐఏఎస్ ఏజెంట్లో సంబంధం లేదంటూ, టెర్రరిస్టులకు ఆమెకు సంబంధం లేదంటూ, జస్ట్ ఇది అలా వెళ్ళింది, చేసుకొచ్చింది. కాకపోతే ఆమెని ఈ పాకిస్తాన్ ఎంబసీలో కీలకమైనటువంటి అధికారి డానిష్ ట్రాప్ చేశాడని చెప్పి ఆమెకి సపోర్ట్ చేస్తూ కొంతమంది రీసెంట్ టైమ్స్లో మన తెలుగు వాళ్ళనే నేను చూశాను. నా ఫేస్బుక్ ఫ్రెండ్ లిస్ట్లో లేరు, బట్ నా ఫేస్బుక్ ఫ్రెండ్స్ అఫీషియల్స్కి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు తేడాగా. అప్పుడు నాకు అనిపించింది, వీళ్ళు మారర్రా బాబు అనిపించింది. ఏదో ఒకటి లోపల కుమ్మితే కానీ మారతారా అనిపించింది. ఈ జ్యోతి మల్హోత్రాకి సంబంధించి లాహోర్లోని, పాకిస్తాన్ లాహోర్లో అనార్కలి బజార్లో ఈ స్కాట్లాండ్కి సంబంధించి స్కాటిష్ యూట్యూబర్ కెల్లమ్ మిల్ అనే వ్యక్తి, అతను కూడా సెల్ఫీ వీడియో టైప్ తీస్తున్నాడు. అతను కూడా యూట్యూబరు, వ్లాగర్ అన్నట్టు. ఈ కెల్లమ్ మిల్ చేసినప్పుడు ఒక వీడియోలో ఈమె కనపడింది జ్యోతి మల్హోత్రా. జ్యోతి మల్హోత్రా చుట్టూ ఒక 6-7 AK-47తో నో ఫియర్ అని చెప్పేసి షర్ట్లు వేసేసుకొని ఉన్నారు. షర్ట్లో టీషర్ట్ వేసుకుని దాని మీద నో ఫియర్ అని ఉంది. దెన్ మీరు ఎవరేంటంటే ఐఎమ్ జ్యోతి మల్హోత్రా, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. ఓ, ఇండియా నుంచి వచ్చి పాకిస్తాన్లో ఉన్నారంటే ఎస్ ఐఎమ్ లవింగ్, నేను ఎంజాయ్ చేస్తాను ఇక్కడ అని అడిగితే చెప్తూ పాకిస్తాన్ చాలా బాగుంది అది అనేది చెప్పుకొస్తుంది. సరే చూశాడు, ఇక తర్వాత ఆయన దారిలో వెళ్తున్నాడు. ఇక అప్పుడు చెప్పాడు, ఆమె ఒక యూట్యూబర్ ఏంటి, ఇండియా నుంచి రావటం ఏంటి, ఆమె వెనక AK-47తో ఒక ప్రైవేటు వాళ్ళు 7 దాదాపు సెక్యూరిటీ ఉండటం ఏంటి అని చెప్పేసి అన్నాడు. నీ వీడియో నెక్స్ట్ అటాచ్ చేస్తాను చూడండి. ఈ వీడియో నేను సింపుల్గా చెప్తుంది, ఆమెకు రాజభోగాలు పాకిస్తాన్లో, ఆ పాకిస్తాన్ ఉన్నటువంటి టెంపుల్స్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి దాన్ని ఏం చెప్పాలి, మార్కెట్లు ఏంటి, విహార స్థలాలు ఏంటి, ఎక్కడ కావాలంటే అక్కడ. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఐఎస్ఏ వాళ్ళకి ఏం కావాలో అవి మన భారతదేశం నుంచి చక్కగా ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేసింది. ఎటుగాలను అటు వెళ్తానికి వాళ్ళు అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు డబ్బు రూపంలో. ఈ పిల్లలు మీకు ఏం కావాలో చెప్పడం సప్లై చేస్తూ ఉంది, ప్రొవైడ్ చేస్తూ పోతుంది. ఇటువంటి పనికి మాలిన దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పటికన్నా మారండి. అండ్ ఈమెకు సంబంధించిన బాగోతలు ఇంకేకా బయటపడాలి. నేను మన వీడియోలో చెప్పాను, ఈమెకి టెర్రరిస్టులతో సంబంధాలు లేవు, బట్ డానిష్కి పాకిస్తాన్ ఐఎస్ఏ వాళ్ళకి సంబంధించిన లింక్స్ ఉన్నట్టు మాకు అనిపిస్తుంది, ఆ వేళ విచారిస్తున్నాము అని చెప్పేసి ఆ హిస్సార్ ఎస్పీ ఎవరైతే ఉన్నారో హర్యానాలో ఆయన ఏమన్నాడు, ఈమెకు టెర్రరిస్టులతో సంబంధాలు లేవు అన్నాడు. అప్పుడు నాకు వీడియో చెప్పే క్లియర్గా వీడియోలో ఏమన్నానంటే, ఈమెను ఓ రకంగా తప్పు ఉన్నా అది లేనట్టుగా చూపిస్తూ అవతల వారికి సంబంధించేసి ఆమెను వదిలేశారా అన్న ఫీలింగ్ క్రియేట్ చేస్తూ, ఈమెకు సంబంధించి కూడా అమ్మయ్యా ఇక నన్ను వదిలేస్తారులే అన్న ఫీలింగ్ క్రియేట్ చేస్తారు. బట్ మొత్తం లాగుతారు చూడండి బయటకన్నా. ఇదిగో ఇప్పుడు లాగారు. నెక్స్ట్ వీడియో అటాచ్ చేస్తాం చూడండి. రాజభోగాలతో పాకిస్తాన్లో అక్కడ ఉన్నటువంటి ఏకంగా AK-47 గన్నులతో ఈమెకి పహారా కాస్తూ ఉన్నారంటే ఏంటండి అసలు? ఇంత దారుణంగా ఆమె మన దేశం నుంచి ఎంత డేటాను పట్టుకెళ్ళి ఇచ్చింది ఒకసారి మీరే చెప్పండి. More obvious, I'm from Scotland, UK, Scotland. Oh, yeah, okay. just making a little YouTube video. Acha. It's your first time in Pakistan? No, about 5 times. 5 times? Yeah. How do you feel about Pakistan? I love it. Pakistan Zindabad. That's great. Do you have to come to India? Have you ever come to India? Yes, I've been to India. Yeah. I'm from India. You're from India? Yes. All right. Okay. Yeah. What do you think of Pakistan hospitality? Yeah? What do you think of Pakistan hospitality? It's great. Yeah. Absolutely loving. Nice. Yes. There. You got Indian vloggers here. Oh my God, this is chaos. Hello, bro. Oh my God, it's chaos. Yeah. So the Indian girl, she's the one with the guys with all the security. Sorry, boss. So yeah, the Indian, I don't know why, what the need for all the guns are. Hello sir, how are you? Yeah, so, I wouldn't, look at all the guns that she's got surrounding her. There's about 6 gunmen surrounding her. I'm going to stand here for a second and get out of the chaos, but yeah, I think having that amount of gunmen surrounding you and walking up the street is, I don't know. I think maybe it looks a little bit makes it look as if Pakistan's unsafe. Let me show you this. It's obscene.
There's gunmen across the road. I think there's more than 6 gunmen. Very, very strange. I just think if you've got that level, hello guys, if you've got that level of security surrounding you, it makes the place look unsafe, in my opinion. Although it is a big group, so I'm not sure